Hi friends, this is All-in-One with Krishnavamsi sir. Today we are discussing about the properties of real numbers. వాస్తవ సంఖ్యల యొక్క ధర్మాలు ఎలా ఉంటాయి, అవి ఎలా సాటిస్ఫై చేస్తాయో ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. నా ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నంబర్స్. ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నంబర్స్ అనేవి మనకి 6 ఉంటాయండి, 6 ఉంటాయి. ఏంటంటే ఒకటి క్లోజర్ ప్రాపర్టీ, రెండు కాంపిటేటివ్ ప్రాపర్టీ, మూడు అసోసియేటివ్ లా, అసోసియేటివ్ ప్రాపర్టీ ఆర్ అసోసియేటివ్ లా, నాలుగు లా ఆఫ్ ఐడెంటిటీ, ఐదు లా ఆఫ్ ఇన్వర్స్, ఆరు డిస్ట్రిబ్యూటివ్ లా. సో క్లోజర్ ప్రాపర్టీ, కాంపిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, లా ఆఫ్ ఐడెంటిటీ, లా ఆఫ్ ఇన్వర్స్ and distributive law. These are the 6 properties. How these properties are satisfy the real numbers. ఈ ప్రాపర్టీస్ అనేవి, ధర్మాలు అనేవి రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యల్ని ఎలా సాటిస్ఫై చేస్తాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఫస్ట్, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఎనీ 3 రియల్ నంబర్స్, ఏబిసి ఏవైనా ఒక 3 రియల్ నంబర్స్, మనం 3 రియల్ నంబర్స్ కనుక మనం తీసుకుంటే వాటికి ఈ ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉంటుంది? ఈ ప్రాపర్టీస్ అనేవి 2 రకాలు. ఒకటి ఎడిషన్, రెండోది మల్టిప్లికేషన్. ఎడిషన్లో ఎలా సాటిస్ఫై అవుతున్నాయి, మల్టిప్లికేషన్లో ఎలా సాటిస్ఫై అవుతున్నాయో కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీ కూడా మనం తీసుకుంటే, క్లోజర్ ప్రాపర్టీలో ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సమ్ అదర్ నంబర్, ఏ రియల్ నంబర్. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సమ్ రియల్ నంబర్, ఏదైనా ఒక రియల్ నెంబర్ అనేది వస్తుంది. ఏవైనా 2 నంబర్స్ మనం ఏం తీసుకున్నాం, ఏబిసి ఆర్ 3 డిఫరెంట్ రియల్ నంబర్స్. 3 డిఫరెంట్ రియల్ నంబర్స్ మనం తీసుకొని అది ఏ ప్లస్ బి కనుక యాడ్ చేస్తే ఆ యొక్క రిజల్ట్ అనేది కూడా ఒక రియల్ నంబరే వస్తుంది. అలా వస్తే దీన్ని ఏమంటారంటే క్లోజర్ ప్రాపర్టీ. Closure property satisfies under addition. Closure property satisfies under addition అంటాం. అదే 2 numbers a into b equals to also a real number. a plus b equal to a real number. a into b equals to a real number. This is closure property satisfies under multiplication. చూసారా, ఏ ప్లస్ బి ఈక్వల్స్ ఒక రియల్ నెంబర్ కనుక వస్తే అది క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది అండర్ ఎడిషన్లో.
అదే ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ రియల్ నెంబర్ కనుక వస్తే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ అండర్ మల్టిప్లికేషన్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ముందుగానే ఇక్కడ ఏబిసి వాల్యూస్ తీసుకుందాం. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 2, బి ఈక్వల్స్ టు 5, సి ఈజ్ ఈక్వల్ టు 7. ఏమైనా మన ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. ఏ ఈజ్ ద రియల్ నెంబర్ 2, బి రియల్ నెంబర్ 5, సి రియల్ నెంబర్ 7. ఇప్పుడు వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ రియల్ నెంబర్ రావాలి. ఏ ప్లస్ బి అంటే ఏంటి? 2 ప్లస్ 5 ఈక్వల్ టు 7. 7 ఈజ్ ఎ రియల్ నెంబర్ ఆర్ నాట్? అంటే ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 5 తీసుకుంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 7. 2 ప్లస్ 5 ఈక్వల్ టు 7 వచ్చింది. అంటే 7 ఈజ్ ఏ రియల్ నెంబర్. అలాగే అదేవిధంగా రెండోది ఏ ఇంటూ బి ఈక్వల్ టు రియల్ నెంబర్. చూడండి 2 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 5 is 10. 10 ఆల్సో ఏ రియల్ నెంబర్. 7 ఈజ్ ఆల్సో ఏ రియల్ నెంబర్. 10 ఆల్సో ఏ రియల్ నెంబర్. అంటే దిస్ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అండ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫైస్. ఇదే విధంగా రెండోది కాంపిటేటివ్ లా. ప్రతిదానికి కూడా అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ రెండు కూడా ఉంటాయి. కాంపిటేటివ్ లా ఏంటంటే ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఎనీ 3 రియల్ నంబర్స్ దెన్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ ప్లస్ బి చేస్తే ఎంత వస్తుందో బి ప్లస్ ఏ చేసినా కూడా అంతే వస్తే ఇట్ ఈస్ కాంపిటేటివ్ లా satisfies under addition. a plus b equal to b plus a గనక వస్తే కాంపిటేటివ్ లా అనేది అండర్ ఎడిషన్ లో సాటిస్ఫై అవుతుంది. ఇదే విధంగా a ఇంటూ b ఈక్వల్స్ టు b ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ వస్తే ఎలాగైతే అవుతుందో ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అయినా సరే అప్పుడు కూడా కాంపిటేటివ్ లా సాటిస్ఫైస్ అండర్ మల్టిప్లికేషన్. చూసారా? ఇలా ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ కనుక వస్తే అప్పుడు అది కాంపిటేటివ్ లా అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ 2 బి 5 కాబట్టి 2 ప్లస్ 5 ఈక్వల్స్ టు 5 ప్లస్ 2. ఏ ప్లస్ బి అయితే 2 ప్లస్ 5, బి ప్లస్ ఏ అంటే 5 ప్లస్ 2. 2 ప్లస్ 5 అంటే 7 ఈక్వల్ టు 5 ప్లస్ 2 7. చూసారా? ఈక్వల్ వచ్చిందా లేదా? అదేవిధంగా మల్టిప్లికేషన్లో కూడా మనం చూస్తే ఏ ఇంటూ బి 2 ఇంటూ 5 ఈక్వల్స్ టు 5 ఇంటూ 2. 2 5s are 10, 5 2s are 10. దిస్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైస్. చూసారా? రెండు కూడా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఏ ప్లస్ బి ఎంత వచ్చిందో బి ప్లస్ ఏ అంతే వచ్చింది. ఏ ఇంటూ బి ఎంత వచ్చిందో బి ఇంటూ ఏ కూడా వచ్చింది. అంటే దిస్ ఈజ్ అండర్ కాంపిటేటివ్ లా. కాంపిటేటివ్ లా సాటిస్ఫైస్ అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. థర్డ్ వన్ ఏంటంటే మూడవది ఏంటంటే అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా ఆర్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ లా అంటే ఏంటంటే ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఎనీ 3 రియల్ నంబర్స్ అయినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ ఏకి బి ప్లస్ సి యాడ్ చేసి వచ్చినటువంటి రిజల్ట్ని యాడ్ చేసిన ఏ ప్లస్ బి ముందు యాడ్ చేసి తర్వాత సి యాడ్ చేసిన ఈక్వల్గానే వస్తే దిస్ ఈజ్ అసోసియేటివ్ లా సాటిస్ఫైస్ అండర్ ఎడిషన్. చూసారా? అసోసియేటివ్ లా అనేది ఎడిషన్లో సాటిస్ఫై అయ్యింది. అదే మల్టిప్లికేషన్లో కూడా చూడండి. ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇక్కడ కూడా ఏకి బి ఇంటూ సి మల్టిప్లై చేసి వచ్చిన దాంతో మల్టిప్లై చేసిన ముందు ఏ ఇంటూ బి మల్టిప్లై చేసి దానికి సితో మల్టిప్లై చేసిన ఒకటే వస్తుంది. దీన్ని అసోసియేటివ్ లా
సాటిస్ఫైస్ అండర్ మల్టిప్లికేషన్. చూసారా, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే బి ప్లస్ సి బ్రాకెట్, బి ప్లస్ సిని యాడ్ చేసి ఆ ఆన్సర్ని ఏకి యాడ్ చేయాలి. తర్వాత ఏ ప్లస్ బి యాడ్ చేసి దానికి సి యాడ్ చేస్తే రెండు ఈక్వల్గానే వస్తుంది. అలా వస్తే అది అసోసియేటివ్ లా అండర్ సాటిస్ఫైస్ అండర్ ఎడిషన్, అసోసియేటివ్ లా సాటిస్ఫైస్ అండర్ మల్టిప్లికేషన్. ఇదే విధంగా నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఈక్వల్ టు, మనం ఏం తీసుకున్నాం, ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 5, సి ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు దీన్ని మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సిలో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏ 2 ప్లస్ డి ప్లస్ సి అంటే 5 ప్లస్ 7 ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి 2 ప్లస్ 5 ప్లస్ సి 7. ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి చూడండి. 2 ప్లస్ బ్రాకెట్లో ముందు చేస్తాం 5 ప్లస్ 7 అంటే 12 ఈక్వల్స్ టు 2 ప్లస్ 5 బ్రాకెట్ మీద యాడ్ చేస్తాం 2 ప్లస్ 5 7 ప్లస్ 7. 2 ప్లస్ 12 14 ఈక్వల్స్ టు 7 ప్లస్ 7 14. చూసారా రెండు కూడా అంటే అసోసియేటివ్ లా సాటిస్ఫైస్ అండర్ ఎడిషన్. ఇన్ ద సేమ్ వే మల్టిప్లికేషన్ కూడా చూద్దాం. మల్టిప్లికేషన్ ఏంటి, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇప్పుడు దీంట్లో మనం చూసుకుంటే ఏ 2 ఇంటూ బి ఇంటూ సి 5 ఇంటూ 7 ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి 2 ఇంటూ 5 ఇంటూ సి 7. సో 2 ఇంటూ 5 7s 35 ఈక్వల్స్ టు 2 5s 10 ఇంటూ 7. సో 35 2s 70 ఈక్వల్స్ టు 10 7s 70. చూసారా అంటే అసోసియేటివ్ లా సాటిస్ఫైస్ అండర్ ఎడిషన్ అండ్ అసోసియేటివ్ లా సాటిస్ఫైస్ అండర్ మల్టిప్లికేషన్. ఇది మనకి అసోసియేటివ్ లా. నెక్స్ట్ ఏంటంటే లా ఆఫ్ ఐడెంటిటీ. ఫోర్త్ వన్, లా ఆఫ్ ఐడెంటిటీ. లా ఆఫ్ ఐడెంటిటీ. లా ఆఫ్ ఐడెంటిటీ ఎలా ఉంటుందంటే ఏ ప్లస్ 0 ఈక్వల్స్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్స్ టు ఏ. దీన్నే 0 ఈజ్ ది ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. ఇక్కడ అంటే ఏ అనే రియల్ నెంబర్కి 0 యాడ్ చేసిన, 0 అనే రియల్ నెంబర్కి ఏ యాడ్ చేసిన మనకి రిజల్ట్ అనేది ఏనే వస్తుంది. దిస్ ఈజ్ 0 ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీగా సాటిస్ఫైడ్. అదేవిధంగా మల్టిప్లికేషన్ చూసుకుంటే ఏ ఇంటూ 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ. హియర్ 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. చూసారా, ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. 0 ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. ఏ ఇంటూ 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అంటే ఐడెంటిటీ అనేది ఎడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ సాటిస్ఫైడ్. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, దీనికి కూడా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ అంటే మనం 2 తీసుకున్నాం కాబట్టి 2 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2a వచ్చింది. చూసారా, అదేవిధంగా రెండోది ఏ ఇంటూ 1 అంటే 2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2. చూసారా, మనకి ఎడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రెండింటిలో కూడా మనకి సాటిస్ఫై అయింది. నెక్స్ట్ మనకి ఐదవది ఏంటంటే లా ఆఫ్ ఇన్వర్స్. లా ఆఫ్ ఇన్వర్స్. లా ఆఫ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే దానికి ఒకటి ప్లస్ ఉంటే దానికి మైనస్, ఆపోజిట్. అంటే మనం ఏ అనే ఒక నెంబర్ని మనం తీసుకుంటున్నాం కదా, ఏ అనే రియల్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి ఆపోజిట్ ఏమవుతుంది, ప్లస్ ఏకి మైనస్ ఏ. కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్స్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్స్ టు 0. చూసారు, ఇక్కడ ఏకి మైనస్ ఏ యాడ్ చేసిన, మైనస్ ఏకి ప్లస్ ఏ యాడ్ చేసిన 0 వస్తుంది. దీన్ని ఏమంటారంటే లా ఆఫ్ ఇన్వర్స్. ఇది లా ఆఫ్ ఇన్వర్స్ సాటిస్ఫై చేస్తుంది.
అదేవిధంగా మల్టిప్లికేషన్ చూసుకుంటా ఏకి ఆపోజిట్ ఏంటి 1/a. కాబట్టి a ఇంటూ 1/a ఈక్వల్స్ టు 1/a ఇంటూ a ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ లా ఆఫ్ ఇన్వర్స్ అండర్ ఎడిషన్. ఇది లా ఆఫ్ ఇన్వర్స్ అండర్ మల్టిప్లికేషన్. షార్ట్ కట్ రాసేస్తున్నాను, చూసుకోండి. ఒకసారి చెప్తున్నాగా a ఇంటూ 1/a ఈక్వల్స్ టు 1/a ఇంటూ a ఈక్వల్స్ టు 1. లా ఆఫ్ ఇన్వర్స్ అండర్ మల్టిప్లికేషన్. ఇది లా ఆఫ్ ఇన్వర్స్ అండర్ ఎడిషన్. దీనికి ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏం మనం తీసుకున్నాం 2 తీసుకున్నాం అంతే. 2 ప్లస్ ఆఫ్ -2 ఈక్వల్స్ టు -2 ప్లస్ +2 ఈక్వల్ టు చూసుకుంటే మనకి ఏమవుతుంది 2 ప్లస్ ఇంటూ మైనస్ -2 ఈక్వల్స్ టు -2 +2 +2 -2 క్యాన్సిల్, -2 +2 క్యాన్సిల్, 0 0. చూసారా, రెండు కూడా ఈక్వల్ వచ్చింది. అదేవిధంగా మల్టిప్లికేషన్లో మనం చూసుకుంటే 2 ఇంటూ 1/2 ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 2 అంటే ఏమైపోతుంది 2 1 2 2/2 ఈక్వల్స్ టు 2/2. బోత్ సైడ్ క్యాన్సిల్ చేస్తే 1 ఈక్వల్స్ టు 1. అంటే ఎడిటివ్ లా ఆఫ్ ఇన్వర్స్ అండ్ ఎడిషన్, లా ఆఫ్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేషన్ బోత్ ఆర్ సాటిస్ఫైడ్. మీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ లా, 6th వన్. Distributive law. What is distributive law? Ante a comma b comma c are any 3 real numbers. A into b plus c equals to ab plus ac. A into b plus c is equal to ab plus ac aithe this is under satisfies distributive law. This is satisfies distributive law. This is distributive law. సో a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ వస్తే అది డిస్ట్రిబ్యూటివ్ లా సాటిస్ఫై అవుతుంది. ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఏ ఈక్వల్ టు మనం తీసుకున్నామని 2, బి ఈక్వల్ టు 5, సి ఈజ్ ఈక్వల్ టు 7. సబ్స్టిట్యూటింగ్ చేస్తే 2 ఇంటూ 5 ప్లస్ 7 ఈక్వల్స్ టు ఏబి 2 ఇంటూ 5 ప్లస్ ఏసీ 2 ఇంటూ 7. సో 2 ఇంటూ 5 ప్లస్ 7 అంటే 12 ఈక్వల్స్ టు 2 5s are 10 plus 2 7s are 14. So 2 12s are 24 equals to 10 plus 14 24. చూసారా, LHS equal to R is satisfied. Distributive law is also satisfied. ఇదండి, these are the properties of real numbers under addition and multiplication. ఓకే కదండి, అర్థమైంది కదా. సో ఈ విధంగా మీరు చేసుకుంటే ఏ నంబర్స్ అయినా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు. ఇదండి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యల యొక్క ధర్మాలు. ఇది సో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవ్వాలంటే పక్కనుండే బెల్ సింబల్ని మీరు టచ్ చేస్తే ప్రతి వీడియో కూడా మీరు వెతుక్కోకుండా డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.